ఇందాక పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి అనేటువంటి మాటకు వస్తే చాలా చక్కగా ఎంత ఆధ్యాత్మికంగా గడపచ్చో చెప్పారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఈ పర్వదినం ఎప్పుడు వస్తుందా, ఎంత తొందరగా ఎంజాయ్ చేద్దామా, ఏ పార్టీ పెట్టుకుందామా, ఎక్కడ బయటకు వెళ్దామా అనే పరిస్థితుల్లోకి వచ్చేసాం. అసలు ఉన్నంతలో ప్రస్తుత జీవన శైలికి తగ్గట్టుగా ఏం తెలుసుకొని ఎలా మసులుకోవాలి ఈ పర్వదినాన్ని చెప్పండి. మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయము రెండు విధాలుగా నడుస్తుందమ్మా. కొంతమంది మహానుభావుల పుణ్యమా అని, ప్రవచనకర్తల పుణ్యమా అని, ఇలాంటి ఛానళ్ళ పుణ్యమా అని ఎంతోమంది ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తూ సరైనటువంటి జీవన సరళిని అనుసరిస్తూ శాస్త్రము సాంప్రదాయం చెబుతున్నటువంటి విధానంగా ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, అదే సమయంలో మరికొంతమంది పండగ అంటే పండగనే అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అదంతా దండగా అని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాయి. పండగ వస్తే చాలు ఎంజాయ్మెంట్, పండగ అంటేనే ఒక సరదా, పండగ అంటే ఒక కాలక్షేపం, పండగ అంటే అనుభవించడము, ఇదే అనుకుంటున్నారు ఏ పండగ అయినప్పటికీ కూడా. అలాంటి వాళ్లే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇలాంటివి ఆచరించడం వలన ఒక పండగ రోజున శాస్త్రం వేటి జోలికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్తున్నావో వాటి జోలికి వెళ్ళిపోయి పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. వాటి వలన అనేక విధములైనటువంటి వ్యాధులు, డయాగ్నిస్ కానటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయంలో అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. అది ఏ విధంగా ఆచరించాలి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఏ పండగ అయినా సరే బారెడు పొద్దు కదంక పడుకోకూడదు. వెంటనే కండిషన్స్ అప్లై ఇక్కడ. ఎందుకంటే మనం ఇక్కడ మాకేంటమ్మా, మేము కెమెరా ముందు కూర్చొని పండగ రోజున బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే పాపం ఆ రోజు రాత్రి అంతా ఉద్యోగం చేసినటువంటి వాడు ఈ మాట విని వీడికి తగలేడు అనుకుంటారు, వెంటనే అనుకుంటారు. లేదా బాధపడతారనమాట. ఏంటంటే నేను రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశాను, పొద్దున్నే 4 గంటలు లేచి ఇలా మీరు చేయాలంటే ఎక్కడ సాధ్యపడుతుంది? వాళ్ళందరికీ కూడా ఓమిషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇందులో నుంచి పరిమితి ఇవ్వబడినటువంటిది. ఎవరైతే ఇలా అలాంటి విధులకు దూరంగా ఉండి నిత్యకృత్యములన్నీ కూడా సజావుగా చేసుకుంటున్నారు, అలాంటి వారు ప్రాతకాలం లేచి నిత్య విధులన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఇంటి యజమాని అయినటువంటి వ్యక్తికి, పురుషుడికి చెప్పేటువంటి ఈ రోజున సంధ్యావందనం చేయగానే నూతన యజ్ఞోపవీత ధారణ చేసిన తర్వాతనే దేవతార్చన. అన్ని ముగించుకుని అప్పుడు యజ్ఞోపవీతం వేసుకుంటారంటే కాదు. ముందు సంధ్యావందనము, తర్వాత నూతన యజ్ఞోపవీత ధారణ, తర్వాత దేవతార్చన తర్వాత దేవతర్పణం తర్వాత ఋషితర్పణం తర్వాత దక్షిణాభిముఖంగా కూర్చొని పితృతర్పణములు, ఇవన్నీ కూడా ఆచరించి ఎవరికి వారు ఇంట్లోనే రక్షాబంధనం తయారు చేసుకోవాలి. అసలు వాస్తవానికి ఇప్పుడు మనకు ఓపికలు లేకనో లేకపోతే మార్కెట్లో దొరుకుతున్నాయి కదా మాకేం పని అనుకోనో ఏంటో, మార్కెట్లో పిల్లలను సంతృప్తి పరచడం కోసము దిక్కుమాలిన పిచ్చి ఎవరి బాధపడ్డా సరే ఈ మాట నేను వెనక్కి తీసుకోను, దిక్కుమాలిన రాఖీలు చూస్తున్నాం మనం. అన్ని పిల్లలను ఎంటర్టైన్ చేయడం కోసము డోరేమన్ రాఖీ ఏంటమ్మా, మికీ మౌస్ రాఖీ ఏంటమ్మా, బార్బీ రాఖీ ఏంటమ్మా, అవే రాఖీలు. అసలు రాఖీ ఎలా చేసుకోవాలి శాస్త్రం చెప్తుంది. ఇంట్లో ఒక భద్రపీఠం ఏర్పాటు చేసి ఇంటికి మధ్యలో పెట్టుకోమంటున్నారు. ఒక పీఠమును, 4 మూలలు కలిగినటువంటి ఒక పీఠమును, కుదిరితే పట్టు వస్త్రం లేదు ఏదో ఒక కొత్త వస్త్రం, ఒక వస్త్రమును పెట్టి అందులో తెల్ల ఆవాలు వేయాలి. తెల్ల ఆవాలు వేసి దాంట్లో అక్షతలు పెట్టాలి. దాన్ని మూట కట్టాలి. నీ చేతికి ఎంతవరకు అయితే దారం అవసరం ఉందో అంత దారమును దానికి కట్టాలి. కట్టి ఆ విధంగా తయారు చేసుకోవాలి. దీనిని రక్షాపోటలికము అంటారు. దాని పేరు రక్షాపోటలికము. దీనికి పూజ చేయాలి. కుదిరితే ఇంటి పురోహితుడిని పిలిచి పూజ చేయించుకోవాలి. లేదా ఇంటి పురోహితుని పిలవలేకపోతే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రక్షాపోటలికను పూజించి అప్పుడు పురోహితుడే కడతాడట వీళ్ళందరికీ. లేదు ఆడపిల్లలు అన్నలకు కడతారు. ఈ విధమైనటువంటి క్రతువులన్నీ కూడా ఆ ఇంటి యజమాని ఈ రోజున పూర్తి చేయాలి. అది